ఇక ఒక్కసారి వార్త చూడండి. బహుళ ప్రయోజనాలకు నిరుపయోగ పారిశ్రామిక భూములట. బహుళ ప్రయోజనాలు అంటే ఏంది అంటే ఇప్పుడు టీజీఐఏసి టీఎస్ఐఏసి కింద గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏపీఐఏసి కింద ఏవైతే భూములని రకరకాల పరిశ్రమలకు ఇచ్చారో ఆ భూములన్నీ కూడా చాలా నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఆ ఇండస్ట్రీస్కి ఇచ్చినటువంటి భూములు, ఆ భూములని బహుళ ప్రయోజనాలకు వినియోగించబోతున్నట్టు. ఏ ప్రయోజనాలు అంటే వేలమేసి రియల్ ఎస్టేట్ కంపెనీలకు అమ్మడమా? ఏ ప్రయోజనాలు? ఇట్లా ఇప్పటికే ఈ ఇండస్ట్రియల్ జోన్ల కింద ఉన్నటువంటి భూమి రియల్ ఎస్టేట్ కబ్జాకోర్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది. మేము ఎన్నో బయట పెట్టినాం. ఇక్కడ ఇన్కార్ అనే కంపెనీ, రియల్ ఎస్టేట్ కంపెనీ పెద్ద కన్స్ట్రక్షన్ చేస్తున్నది పటాన్ చెరువు, సాకి చెరువు దగ్గర. అది కేటీఆర్ బినామీ కంపెనీ అంటారు. గూడెం మహిపాల్ రెడ్డి బ్యాచ్ అంతా కలిసి చేస్తున్నది. మరి ఈ గవర్నమెంట్ వచ్చినాక మరి అది ఆపాలి కదా. మొత్తం అది ఇండస్ట్రీస్కి ఇచ్చిన, రైతులు ఇచ్చిన భూమి అది. మేము మాట్లాడితే కోర్టులో కేసు వేసి వీడియోలు డిలీట్ చేసుకొని వాడు దర్జాగా అమ్ముకుంటున్నాడు. మరి అట్లాంటి భూములను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదా? రేవంత్ రెడ్డికి ఇది లేదా? ఇగో ఓఆర్ఆర్ లోపల ఉన్నవి మల్టీ యూజ్ జోన్లుగా మార్చబోతున్నారట. 9,292 ఎకరాల ఇండస్ట్రియల్ ల్యాండ్స్ని గుర్తించిరట. 4,740 ఎకరాల్లో అభివృద్ధి. హిల్టప్ పాలసీకి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం అట. వ్యాపారమే, ఇంకేం లేదు ఇందులో, వ్యాపారమే. ఔటర్ రింగ్ రోడ్ లోపల సమీపంలోని పాత పారిశ్రామిక వాడలు ఇప్పుడు హైదరాబాద్ నగరం మధ్యలో చిక్కుకున్నాయి. బాలానగర్, కూకట్పల్లి, కాటేదాన్ వంటి ప్రాంతాల్లో 50 నుంచి 60 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో 100 యూనిట్లు వివిధ కారణాల వల్ల మూతపడ్డాయి. దీంతో 1000 ఎకరాల భూమి నిరుపయోగంగా ఉన్నది. వేర్వేరు ప్రాంతాల్లోని పారిశ్రామిక జోన్లలో సుమారు 9,292 ఎకరాలను పరిశ్రమల శాఖ గుర్తించింది. వీటిలో సుమారుగా 4,740 ఎకరాల చదును భూముల్లో అభివృద్ధి చేపట్టాలని నిర్ణయించింది. ఈ భూములను నివాస, వాణిజ్య, ఐటీ, ఆసుపత్రులు, పార్కులతో కూడిన బహుళ ప్రయోజన ప్రాంతాలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని పరిశ్రమల శాఖ రూపొందించింది. ఈ పాలసీని సోమవారం మంత్రి మండలి ఆమోదించింది. ఇందుకు సంబంధించి త్వరలోనే ప్రభుత్వం జీవో జారీ చేయబోతున్నది. అది ఎవరికి ఇస్తారు ఈ భూమి అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రజలకు ఇండ్లు కట్టిస్తారా? ప్రజలకు ఏమైనా ఇండ్లు కట్టిస్తారా? పరిశ్రమలు ఏమైనా మీరే ఏర్పాటు చేసి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తారా? లేదు మీకు దగ్గరగా ఉన్న వాళ్ళకి ఆ భూములను కట్టబెడతారా? మళ్ళీ 90 ఏళ్ళకి 100 ఏళ్ళకి ఏం జరుగుతున్నది? అసలు ఇప్పటికే పరిశ్రమలకు ఇచ్చినటువంటి భూమి, నిరుపయోగంగా ఉన్న భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీలు కబ్జాలు పెట్టి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నాయి, వ్యాపారం చేస్తున్నాయి. అట్లాంటి భూమిని ఏమైనా మీరు గుర్తించే ప్రయత్నం చేసిర్రా? గీడ రంజిత్ రెడ్డి వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ పేరుతో ఉన్న భూమి కూడా దాదాపు 27 ఎకరాల భూమిలో చాలా 20 ఎకరాల పైన భూమి టీజీఐఏసి కింద ఉన్నటువంటి భూమి అది. మరి దాని సంగతి ఏంది? మరి అది కూడా వెనక్కి తీసుకోవాలి కదా. ఇదే బహుళ ప్రయోజనాల కోసం ఆ భూమిని కూడా వాడాల్సిన అవసరం ఉంది కదా. దాన్ని మాత్రం రియల్ ఎస్టేట్ కంపెనీలు మీకు తెలిసినోడు కాబట్టి, మీ పార్టీ వాడు కాబట్టి దాన్ని అమ్ముకున్నారా? నేను అనుకుంటున్నా ఇందులో ప్రజల ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి ఇందులో.